ఏంటి రేవంత్ అన్న ఇది? కనీసం పేద విద్యార్థులు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేకపోతున్నామన్నా. ఇది దారుణం అన్న. ఈ ఫ్రీ బస్సులు పెట్టే బదులు 1,200,00,00,000, 1,000,00,00,000, 1,500,00,00,000 సంవత్సరానికి అవుతున్నాయన్న. అవేవో పేద విద్యార్థులకు మళ్లించొచ్చు కదన్నా! కనీసం ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఇవ్వలేకపోతున్నాం. రైతులకి ఎరువులు ఇవ్వలేకపోతున్నాం. ఇంత అసమర్థ పాలన నేనెక్కడా చూడలేదన్న. ఆ! ఇకనైనా ఉచిత పథకాలు మానేసి, ఫ్రీ బస్సులు మానేసి, ఏవైతే ఈ డబ్బులుంటాయో, లేకపోతే ఆర్టీసీ నుంచి వచ్చే డబ్బులుంటాయో, అవి పేద విద్యార్థులకి గుడులు, బడులు, ఇల్లు వైపు మళ్లించండన్న. ఫ్రీ కరెంట్ ఎవరైనా ఇస్తారన్న? దేశంలో ఎక్కడైనా ఉందా? ఫ్రీ కరెంట్ దేనికన్నా? 200, 300 కట్టుకోలేడన్నా నెలకి? మరెందుకిచ్చారన్న అన్ని వందల కోట్లు నష్టమన్న అది. దానివల్ల మీరు బహుశా ఈ ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నారని నేననుకుంటున్నాను. ఇది కరెక్టా కాదా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీరందరూ. సంవత్సరానికి కానీ కొన్ని వేల కోట్లు నష్టపోతున్నారు. వీటి వల్ల ఏమన్నా యూజ్ ఉందా? ఇయన్నీ మానేసి గుళ్ళు, బడులు, రోడ్లు వేయండి. వీటి వల్లే అభివృద్ధి ఉంటుంది. ఇవి అన్నీ తాత్కాలిక లబ్ధులు. మర్చిపోతారు వెంటనే జనం. అక్కడేమో హైడ్రా అని హైదరాబాద్‌లో అన్నీ కూల్చేసావు. అక్కడ అసంతృప్తే వచ్చింది. ఇప్పుడు రైతుల నుంచి అసంతృప్తే వచ్చింది నీకు. ఆ తర్వాత ఉద్యోగస్తుల నుంచి అసంతృప్తే వస్తుంది నీకు. ఇంత దారుణమైన పరిపాలన నా జీవితంలో చూడలేదు. తెలంగాణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా బాధపడుతుంటారు నిన్నెన్నుకున్నందుకు. ఏంటనేది? ఒక పరిపాలన చేస్తున్నామనంటే దానికొక అర్థం, పర్థం ఉండాలి గదా! సీఎం కేసీఆర్ గారు ఏమన్నా హామీలు మీకంటే ఎక్కువ ఇయొచ్చు కదా! ఆయన 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాడు. మరెందుకియలేదు? ఇలాంటి క్రైసిస్ వస్తదని ఆయనకి తెలుసు కాబట్టి. బడ్జెట్ తెలుసు కాబట్టి. ఆ! ఎనక ముందు ఆలోచించకుండా హామీలివ్వటం, అధికారంలోకి రావటం. ఇలా రైతులు పెడుతున్నారు. పేద విద్యార్థులను బాధ పెడుతున్నారు. ప్రభుత్వ కళాశాలను బాధ పెడుతున్నారు. వాళ్ళ జీతభత్యాలు ఎలాగిస్తారన్నా? ఆ! ఇప్పుడు వాళ్ళకో స్టాఫ్ ఉంటది కదా! కళాశాలలో. వాళ్ళకెలా ఇస్తారు? పేద విద్యార్థుల కోసమే గదా! ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఇచ్చింది. మరి వాళ్ళకి కూడా న్యాయం చేయకపోతే ఎందుకన్నా? చేస్తారంట సమ్మె 6 తారీఖు నుంచి. ఆ! అంత వ్యతిరేకత వస్తుంది నీ గవర్నమెంట్‌లో. ఇక నుండైనా ఉచిత పథకాలు, ఫ్రీ పథకాలు మానేయండి. దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితొస్తుంది. విద్యా, వైద్యం ఇవ్వలేని పరిస్థితొస్తుంది. ఏంటన్నా రేవంత్ అన్న?